డూమ్ థోర్ స్ట్రోమ్ బ్రేకర్ని 2 ఫింగర్స్తో ఆపేశాడు. 6 ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్న థానోసే ఆపలేనిది జస్ట్ 2 ఫింగర్స్తో డూమ్ చేశాడు. అది కూడా నార్మల్ ఫామ్ లో చేశాడు. డూమ్ ఇంకా గాడ్ ఎంపరర్ డూమ్ ఫామ్ లోకి రాలేదు, జస్ట్ నార్మల్ ఫామ్ లోనే ఉన్నాడు. అయినా ఈ ఫీట్ ని ఎలా చేయగలిగాడు? డూమ్ కి ఎలాంటి పవర్స్ ఉంటాయి? డూమ్ పవర్స్ ఏంటి? డూమ్ టాప్ 10 పవర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏదో నార్మల్ గా టాప్ 10 అన్నాను, కానీ ఇంకా చాలా ఎక్కువ పవర్స్ ఏ వీడియోలో డిస్కస్ చేస్తా. సో లాస్ట్ దాకా చూడండి. అలాగే మన ఛానల్లో ఇంకా డూమ్స్ డే పైన చాలా వీడియోస్ చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 10, డూమ్ ఆర్మర్స్. డూమ్ ఒక హ్యూమనే, కానీ గెలాక్టస్, థోర్ లాంటి గాడ్స్ని ఎదిరించడానికి రీజన్, వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడు కీ రోల్ ప్లే చేసేది ఈ ఆర్మర్సే. ఈ డూమ్ ఆర్మర్స్ కూడా ఐరన్ మ్యాన్ ఆర్మర్స్ లానే టెక్నాలజీ ప్రకారంగా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఆల్సో మ్యాజిక్ కూడా ఉంటుంది. ఈ ఆర్మర్స్ కి మ్యాజిక్ కూడా తోడవడం వల్ల చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ ఆర్మర్స్ పైన చాలా మ్యాజిక్ సింబల్స్ ని పెట్టడం వల్ల డూమ్ ఒక నార్మల్ హ్యూమనే అయినా సరే గాడ్స్ వచ్చి అటాక్ చేసినా కూడా చాలా డ్యూరబుల్ గా నించోగలడు. థోర్ స్ట్రోమ్ బ్రేక్ వేసుకొచ్చిన 2 ఫింగర్స్ తో ఆపేశాడంటే ఈ సూట్ పైన రైన్ సింబల్స్ వల్లే. ఈ ఆర్మర్ టెక్నాలజీ వైజ్ కూడా డూమ్ కి చాలా హెల్ప్ చేస్తుంది. దేని గురించి అయినా రీసెర్చ్ చేయడానికి, దేన్నైనా హ్యాక్ చేయడానికి, ఎనిమీస్ ని ట్రాక్ చేయడానికి, ఎనిమీ మూవ్స్ ని కాపీ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. కామిక్స్ లో డూమ్ కి చాలానే ఆర్మర్స్ ఉంటాయి. కొన్ని ఆర్మర్స్ ని టైటానియంతో క్రియేట్ చేస్తాడు, మరికొన్ని ఆర్మర్స్ ని వైబ్రేనియంతో క్రియేట్ చేస్తాడు. నెంబర్ 9, రోబోస్ ని కంట్రోల్ చేయడం. రోబోస్ ని కంట్రోల్ చేయడం పెద్ద సూపర్ పవర్ ఏంట్రా, ఇందాక చెప్పిన ఆర్మర్స్ లోనే దీన్ని మిక్స్ చేసేయచ్చు అని మీరు అనుకోవచ్చు. కానీ రోబోస్ని డూమ్ చాలా డిఫరెంట్గా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. టెక్నాలజీని హ్యాక్ చేయడం మాత్రమే కాకుండా తన మ్యాజిక్ని యూజ్ చేసుకుని రోబోస్ని కంట్రోల్ చేస్తాడు. ఒక విధంగా డూమ్ కావాలంటే విజన్ లాంటి వాళ్ళని కూడా ఈజీగా కంట్రోల్ చేయగలడు. ఈ పవర్ని డూమ్స్ డే మూవీలో పక్కా చూపిస్తారు. ఎక్స్‌మ్యాన్ పైన, అవెంజర్స్ పైన అటాక్ చేయడానికి డూమ్ సెంటినల్స్ని లేపుకొస్తాడు. ఇది ఓన్లీ టెక్నాలజీ వల్లే కాకుండా మ్యాజిక్ వల్ల కూడా చేస్తున్నాడు కాబట్టి ఆ సెంటినల్స్ని డూమ్ తోలు బొమ్మల్లా ఆడిస్తాడు. ఇలా కామిక్స్లో చాలాసార్లే చేశాడు. నెంబర్ 8, టైం ట్రావెల్. డూమ్ కామిక్స్లోని సీక్రెట్గా టైం మిషన్ని కనిపెట్టి పాస్ట్కి వెళ్ళి మొత్తం చేంజ్ చేసేద్దాం అనుకుంటాడు. కానీ అవెంజర్స్, ఫ్యాంటాస్టిక్ ఫోర్ తన్ని అడ్డుకుంటారు. కానీ స్టిల్ తన దగ్గర టైం మిషన్ ఉంటుంది, టైం ట్రావెల్ చేయగలిగే పవర్స్ కూడా ఉంటాయి. డూమ్ ఓన్లీ టెక్నాలజీ వల్లే కాకుండా తన దగ్గర ఉండే మ్యాజిక్ వల్ల కూడా ఈజీగా టైం ట్రావెల్ చేయగలడు. కామిక్స్లో చాలాసార్లే టైం పోర్టల్స్ని మ్యాజిక్ ద్వారా ఓపెన్ చేశాడు. ఈ టైం ట్రావెల్ చేసే పవర్ డూమ్స్ డే మూవీలో ఉన్న డూమ్కి కూడా ఉంటుంది. మల్టీవర్స్ మొత్తాన్ని కెలికేసి ఇంత రచ్చ చేస్తున్నాడంటే ఆ పవర్ పెద్ద విషయం కాదు. నెంబర్ 7, థండర్ ఎలక్ట్రిక్ అటాక్. అవును, డూమ్ కి ఎలక్ట్రిక్ పవర్ కూడా ఉంది. ఆల్సో ప్లాస్మా బ్లాస్ట్స్. డూమ్ ఎవరిపైకైనా ఫైట్ కి వెళ్తే ఫస్ట్ ఈ ఎనర్జీ ప్లాస్మా బ్లాస్ట్ కానీ థండర్ అటాక్ కానీ చేస్తూ ఉంటాడు. చాలా మందికి డూమ్ కి థండర్ పవర్ ఉందా అంటే అవును, డూమ్ కి థండర్ పవర్ కూడా ఉంది. థండర్ని కూడా ప్రొడ్యూస్ చేయగలడు. అల్టిమేట్ కామిక్స్లోని 2005లో వచ్చిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీలోని డూమ్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు కాస్మిక్ స్ట్రోమ్ తగలడం వల్ల థండర్ని, ఎలక్ట్రిక్ అటాక్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాడు. ఇంకొన్ని ఆల్టర్నేటివ్ యూనివర్సుల్లో అయితే తను ఇలా మ్యూటేట్ అవ్వకముందే తనకుండే మ్యాజిక్ స్కిల్స్ తోటి థండర్తో పాటు ఇంకా చాలా ఎలిమెంట్స్ని కంట్రోల్ చేసేవాడు. నెక్స్ట్, ఎనర్జీ ప్లాస్మా బ్లాస్ట్. ఈ పవర్ని డూమ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాడు. ఇది డూమ్ గ్లౌస్ నుంచి వస్తూ ఉంటుంది. ఇది ఐరన్ మ్యాన్ వాడే రిపల్సర్ బీమ్ కంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దీన్ని కొంచెం గట్టిగా చేసిన పెద్ద న్యూక్లియర్ అటాక్కి సమానం. నెంబర్ 6, విల్ పవర్. చాలా మంది దీన్ని ఒక పవర్గా కన్సిడర్ చేయరు, కానీ డూమ్ విషయంలో మాత్రం దీన్ని ఒక యూనిక్ పవర్గా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే డూమ్ ఒక్కసారి ఫిక్స్ అయ్యాడంటే ఏం జరిగినా కూడా దాన్ని చేసి తీరుతాడు. డూమ్ విల్ పవర్ ఎంత గొప్పదంటే తను ఎంత దూరమైనా వెళ్తాడు తను అనుకున్న దానికోసం. దీనివల్లే డూమ్ చాలా సాధించాడు. డూమ్ విల్ పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే డూమ్ మైండ్ని ఎవ్వరు కంట్రోల్ చేయలేరు. డూమ్ ఏదైనా చేద్దామని చెప్పి మధ్యలో ఎవరైనా అడ్డం వచ్చి మాటలతో మభ్యపెట్టడానికి ట్రై చేసినా డూమే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటాడేమో, కానీ డూమ్ ఒకరి కంట్రోల్లోకి వెళ్ళడు. డూమ్స్ డే మూవీలోని ప్రొఫెసర్ ఎక్స్ డూమ్ మైండ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే డూమ్ ఇలా అంటాడు,
నెంబర్ 5 డూమ్ బోట్స్. డూమ్ తను ఉన్న చోటే తనలానే కనిపించే చాలా రోబోట్స్‌ని ఒక ఆర్మీలా క్రియేట్ చేసేయగలడు. వీటికి డూమ్‌కుండే ప్రతి పవర్ కూడా ఉంటుంది. ఇదేదో రెగ్యులర్ ఆర్మీ లాగా డూమ్ కింద పని చేస్తున్నట్టు కాకుండా డూమ్‌కి డైరెక్ట్ క్లోన్స్‌లా ఉంటాయి. అవి డూమ్ లానే బిహేవ్ చేస్తూ ఉంటాయి. వాటిని డూమ్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. డూమ్ వీటిని క్రియేట్ చేయడానికి ఓన్లీ టెక్నాలజీ మాత్రమే కాకుండా మ్యాజిక్‌ని కూడా క్రియేట్ చేస్తాడు. కాబట్టి వీటిని ఎక్కడైనా కూడా సమాన్ చేయగలడు. నెంబర్ 4 స్ట్రెంగ్త్. డూమ్ నార్మల్ హ్యూమనే అయినా స్పేస్‌లోకి వెళ్ళినప్పుడు మ్యూటేట్ అవ్వడం, మ్యాజిక్‌ని యూజ్ చేయడం, తన ఆర్మర్ వల్ల తన స్ట్రెంగ్త్ నార్మల్ హ్యూమన్ కంటే చాలా పెరుగుతుంది. ఎంతలా పెరుగుతుందంటే కామిక్స్‌లోని హల్క్ తోటి, థోర్ తోటి డైరెక్ట్‌గా ఫైట్ చేస్తాడు. ఓన్లీ పంచెస్ తోటే వాళ్ళని నాకౌట్ చేస్తాడు. నెంబర్ 3 మ్యాజిక్. డూమ్ ఏమి నార్మల్ మ్యాజిక్‌ని యూజ్ చేయడు. యూనివర్స్‌లోనే ఎవ్వరు చెయ్యని పని డూమ్ చేశాడు. అదేంటంటే మ్యాజిక్‌ని, టెక్నాలజీని మిక్స్ చేయడం. మ్యాజిక్‌ని, టెక్నాలజీని మిక్స్ చేసి చాలా డిఫరెంట్ మ్యాజిక్‌ని డూమ్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ డూమ్ లాంటి వాళ్ళకి ఈ మ్యాజిక్ యూజ్ చేయకూడదు, ఈ మ్యాజిక్కే యూజ్ చేయాలి అని లిమిట్స్ ఉంటాయి. కానీ డూమ్‌కి అలాంటి లిమిట్స్ ఏమీ ఉండవు. ప్రతి మ్యాజిక్‌ని కూడా డూమ్ యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. డాక్టర్ స్ట్రేంజ్‌కి తెలియని మ్యాజిక్స్‌ని కూడా డూమ్ చాలా సార్లు యూజ్ చేయడానికి ట్రై చేశాడు. ఇందాక చెప్పిన చాలా పవర్స్‌ని డూమ్ ఈ మ్యాజిక్ వల్లే సంపాదించగలిగాడు. డూమ్ జస్ట్ నార్మల్ మ్యాజిక్కే కాదు, డార్క్ మ్యాజిక్‌ని, డార్క్ హోల్డ్ మ్యాజిక్‌ని, రైన్ మ్యాజిక్‌ని, ఏలియన్ మ్యాజిక్‌ని ఇంకా చాలా మ్యాజిక్స్ గురించి తెలుసుకొని వాటిని యూజ్ చేస్తూ ఉంటాడు. ఒక విధంగా డాక్టర్ స్ట్రేంజ్ కంటే డాక్టర్ డూమ్‌కే మ్యాజిక్ పైనే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. దీనివల్ల ఇంకా చాలా ఎక్స్‌ట్రా పవర్స్‌ని లైక్ మైండ్ కంట్రోల్, టెలిపతి, టెలికైనెసిస్ లాంటి ఎక్స్‌ట్రా పవర్స్‌ని కూడా డూమ్ సంపాదించగలడు. నెంబర్ 2 ఇంటెలిజెన్స్. ఎర్త్ పై ఉన్న మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్‌లో డూమ్ కూడా ఒకడు. టోనీ స్టార్క్‌కి, మిస్టర్ ఫెంటాస్టిక్‌కి ఎప్పుడు కాంపిటీషన్ ఇస్తూ ఉంటాడంటేనే అర్థం చేసుకోండి ఎంత ఇంటెలిజెంటో. అది మాత్రమే కాకుండా కామిక్స్‌లో ఫస్ట్ టైం టైమ్ మిషన్‌ని కనిపెట్టింది కూడా డాక్టర్ డూమే. ఇంకా చాలా వెపన్స్‌ని, ఇన్వెన్షన్స్‌ని, డూమ్ ఆర్మర్స్‌ని కూడా క్రియేట్ చేశాడు. ఇలా క్రియేట్ చేయడంలోనే కాకుండా కంట్రీ ప్లాన్‌లు వేయడంలో కూడా డూమ్ మాస్టర్. డూమ్ ఎవరితోటైనా ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే వాళ్ళని మాటలతో మాయ చేస్తాడు. అంటే ఇక్కడ మ్యాజిక్ యూజ్ చేయడు. వాళ్ళని మాటలతోటే మ్యానిపులేట్ చేస్తాడు. ఇలానే కొన్ని థియరీస్ ప్రకారంగా మన వాండా పాపని 'వాండా పాప బ్యూటీనెస్' మూవీలో మాయలు చేసే పాపకే మాయ చేసి పట్టుకెళ్ళిపోయాడంట. బతికుంటే అదే చాలు. నెంబర్ 1 పవర్ అబ్జర్ప్షన్. డూమ్ ఎంత పవర్‌నైనా కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలడు. డూమ్ ఒకసారి సిల్వర్ సర్ఫర్‌ని, గెలాక్టస్‌ని చంపేసి వాళ్ళ గాడ్ లెవెల్ పవర్‌ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాడు. ఇది మాత్రమే కాకుండా గాడ్ ఎంపరర్ డూమ్‌గా మారడానికి కూడా బియాండ్ ఆ పవర్స్‌ని డూమ్ అబ్జర్వ్ చేసుకుంటాడు. ఎంత పవర్‌నైనా కూడా అబ్జర్వ్ చేసుకొని దాన్ని తేలిగ్గా యూజ్ చేసే కెపాసిటీ డూమ్‌కుంది. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసింది జస్ట్ నార్మల్ డూమ్ పవర్స్ మాత్రమే. గాడ్ ఎంపరర్ డూమ్‌వి కాదు. గాడ్ ఎంపరర్ డూమ్ పవర్స్ ఇంకో లెవెల్‌లో ఉంటాయి. ఈ పవర్స్ చూస్తేనే అవెంజర్స్ ఇంకా లగెత్తడమే అనే ఫీలింగ్ మీకుంటే, ఇంకా గాడ్ ఎంపరర్ డూమ్ పవర్స్ గురించి డిస్కస్ చేస్తే మీరేం ఫీల్ అవుతారో అసలు నేను ఇమాజినేషనే చేయలేకపోతున్నాను. సో గాడ్ ఎంపరర్ డూమ్ పవర్స్‌ని కూడా నేను డిస్కస్ చేస్తాను. ఆ వీడియో రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా! లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.